కాదు, ఇంత జరిగిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం సార్. అసలు ఉన్నారా లేదా? రే నువ్వు నా వెనక ఇటు పక్కకు రారా. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనా. బాబు గొడుగులు ఎంత? హలో చెప్పరా. గొడుగు అమ్ముకోవడం కాదు, వర్షం పడుతుందని చెప్పి ముందు జాగ్రత్త. చూసా ఒకటి వేసాడు, అది ఒకటేసి మొత్తం తీసాడు. మీకేంటి వర్షం పడుతుందా ఎండ పడుతుందా మీకు? మాకు మేము ఇప్పుడు చెప్పరా అంటే బాధలు ఉన్నప్పుడు మా కన్నీళ్ళే వర్షంలాగా మాడి. వీడు వాడు చెప్పింది తప్ప అన్నీ చెప్తున్నాడు. ఈ రోజు మేము గీతాంజలిలో నాగార్జున గారిని చేయబోతున్నాం. నేను మీ చేసి చిటికలో వచ్చేస్తా. తెలుసులే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా చిటికలోనే వచ్చేస్తావులే గానీ. అయినా నిన్న పక్కింటి ఆంటీ వచ్చింది ఇంటికి. నీ అన్నప్రాసన రోజున అంట పాకుంటూ వెళ్ళి పెన్ను పట్టుకున్నానంట. మరి నువ్వేం పెట్టుకున్నావు? నేనైతే డైరెక్ట్ గా పట్టుకున్నప్పుడు అన్నప్రాసన రోజు. మనకెందుకురా, మనం చేస్తున్న గీతాంజలి. మనకు కావాల్సింది ఎవరు? గీతాంజలి. ఆ గీతాంజలి వస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి ఆడనా. ఏంట్రా అది నాకెందుకు చెప్పలేదు? రైటర్ నాకే చెప్పలేదు, నీకేం చెప్తాను నేను? అదంతా కాదు, నువ్వు ఇంత కరువులో ఉన్నావు నాకెందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? అక్కడ కూర్చున్న కొరియోగ్రాఫర్లు కరువులో ఉన్నారు, జడ్జి అంతకంటే ఎక్కువ కరువులో ఉన్నాడు. ఇంతమంది ఉండగా నేనుంటే తప్పేంటి? వాళ్ళు వేరే నువ్వు వేరే. ఎలా? అదంతా కాదు, ఇక నుంచి నేను ఇప్పుడు నీకు కనిపించను. ఏ నెక్స్ట్ షెడ్యూల్ నుంచి రావద్దన్నారా? నువ్వు నాకు నచ్చలేదు. ఏ నువ్వు నాకు నచ్చలేదు. ఏ ఎన్నిసార్లు ఏ ఏ అని అంటావు? ఇలా నువ్వు దగ్గరకు వస్తుంటే ఎన్నిసార్లు అయినా అలా అనిపిస్తుంది. ఏ ఏ చెప్పు చెప్పు. నువ్వెందుకు చెప్పలేదు జెస్సీ? వాడు ఎవరికి చెప్పట్లేదు. శేఖర్ మాస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, చెప్పరా ఏంటి? చెప్పు, ఏం చెప్పాలి? నువ్వు ఇంత ఎర్రి పప్పని నాకు ఎందుకు చెప్పలేదు జెస్సీ? ఈ షోకి వచ్చే వరకు వాడికి తెలియదు. నా డైలాగ్ అన్నా వదిలే అన్నా. ఎందుకు జెస్సీ నేను నీ దగ్గరికి వస్తున్న ప్రతిసారి అలా దూరంగా వెళ్ళిపోతున్నా? అది చెప్పలేను, అది చెప్పలేను. చెప్పలేడు 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 లేడు. చెప్పరా, అమ్మాయి అడుగుతుంది కదా. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడల్లా నువ్వు దూరంగా ఎందుకు వెళ్తున్నావు చెప్పు? ఎందుకంటే నాకు ఇంకో అమ్మాయి నచ్చింది. ఎవరు ఆ అమ్మాయి? నన్ను చూస్తావేంట్రా? సరే గీతాంజలి పద, మనం వెళ్ళి కూర్చుందాం. ఏంటయ్యా వచ్చారు పెంట పెంట చేసి వెళ్తున్నారు. ఎవడు పడితే మాట్లాడేస్తున్నాడు. ఏమైనా మాట్లాడదా? ఏ జిమ్మేది ఏంటి సార్? హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? షో మొత్తం నాశనం చేస్తున్నారు. ప్లీజ్ ఎలిమినేట్ దెమ్ సార్. ఫస్ట్ వీడిని సార్. వీడి వల్లే ఎంత బడ్జెట్ లాస్ సార్. మొత్తం ఎపిసోడ్ మళ్ళీ తీయాలి. అదాఫ్ అదాఫ్. ఇదిగోరా గొడుగు పెట్టుకో. సారీ అరే ఈ రోజు ఒక న్యూ నేమ్ జెస్సీ కోసం. జెస్సీ బేగం. అదాఫ్. ఏం కూడా స్టార్ట్ చేసింది నా మీద. వాడని దానికి 2 గొడుగులు ఎందుకే? పెద్ద మగోళ్ళగా 2 గొడుగులు. ఆయన చూడు, పెద్ద మగాళ్ళలాగా 2 గొడుగులు ఎందుకురా నీకన్నా? మీ క్రష్ ఎవరు సార్? భూమిక గారంటే ఇష్టం. వర్క్ చేసిన వాళ్ళలో? వర్క్ చేసిన వాళ్ళనా? మీరు ఏం చేశారో ఎంచుకోమల్లా వర్క్ చేసి. భూమిక ఐశ్వర్యరాయ్ సూపర్. కానీ నవ్వుతే స్మైల్ అది శ్రద్ధ లాగా డింపుల్స్ పడతాయిగా, అది క్యూట్ గా ఉంటుంది. కానీ ఏమంటే ఒకేసారి 3 టార్గెట్ పెట్టడం మీతోనే సాధ్యం. చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిరిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను తకదిమి తకజను. శృంగార వీర రణధీర నా ఆజ్ఞ తోటి నా వెంట రారా, నా
మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. సెంట్ బాగుంది. మా వాళ్ళంతా రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంట నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. Super performance. Twinkle twinkle little star మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. అసలు నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. Do it like that. Do it this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారా? పొద్దున్నే లేవాలి 4కి 5కో, శుభ్రంగా చన్నీళ్ళు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాగేం పని, సాయంత్రం నుంచి చెప్పు. మాస్టర్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. రాజు నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ డి. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. నిన్న కాక మొన్న వచ్చి ఊయంట్రా ఇప్పుడు వచ్చేది కాదన్నయ్య, టైటిల్ కొట్టావా లేదా? పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.